హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే మేము ఇంట్లో చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. అండ్ అందరికీ తెలిసిందే శ్రీరామనవమికి మనము పానకం వడపప్పు పెడతాము. ఇంకా లంచ్ కోసం అని చెప్పి నేనైతే క్యాషియో కర్రీ అయితే మేక్ చేస్తున్నాను. ఇంకా ట్వింకల్ అంతలో పనీర్ కూడా యాడ్ చేయమని చెప్పి ఇప్పుడు మేమైతే చింటు కోసము టెన్నిస్ మ్యాచ్ ఉందన్నమాట. గ్రేట్ పార్క్ అని ఇర్వైన్లో ఉంటుంది, ఇక్కడికైతే వచ్చాము. అండ్ చూడొచ్చు మీరు ఎలా ఉంది ఇక్కడ టెన్నిస్ కోర్ట్స్ అని. ఎవ్రీ వీకెండ్ అనమాట చింటూకి అయితే టెన్నిస్ మ్యాచెస్ అయితే ఉంటుంది. ఇంకా ఒక్కోసారి మ్యాచ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుందన్నమాట. ప్రస్తుతం మేమైతే గ్రేట్ పార్క్లో ఉన్నాము. ఇంకా మేము షేడ్లో కూర్చుంటే నవీన్ అయితే ఫ్లవర్స్ తీసుకొని తెచ్చిస్తున్నాడు. ఇంకా టెన్నిస్ మ్యాచ్ అయితే ఫినిష్ అయింది. అక్కడ నుంచి ఇర్వైన్ మందిర్కి అయితే వచ్చామన్నమాట. ఇదైతే మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. టైం అయితే ఆల్మోస్ట్ 4:45 అలా అయిందనమాట. అది ఈవినింగ్ టైము. ఇంకా అటు నుంచే దగ్గర అనమాట, సో అందుకే వచ్చాము. అండ్ మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది అని చెప్పి. ఈ క్లిప్లో మీరు చూడొచ్చు ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఎలా ఉన్నది అని చెప్పి. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి దగ్గరలో అనమాట షాపరీస్ అని ఒక గ్రాసరీ స్టోర్ అయితే ఉంది. ఈ టెంపుల్లోని పాంప్లెట్ అయితే చూసామన్నమాట. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేయడము. ఈ గ్రాసరీ షాప్ అయితే పెట్టి 1.5 year అయిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్కి అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంది, కాకపోతే బాగుందనమాట. అండ్ ఫస్ట్ టైం నేనైతే క్యాంఫర్ని ఫైండ్ అవుట్ చేశాను, స్మోక్లెస్. యాక్చువల్లీ వచ్చినప్పటి నుంచి యూఎస్కి నేను మొత్తం స్మోక్ అనేది యూజ్ చేస్తున్నాను, బట్ ఇది దొరికింది, చాలా హ్యాపీ. కొంచెం చిన్న గ్రాసరీ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ పిల్లలు ఇద్దరు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇంకా వస్తూ ఉన్నప్పుడు ట్వింకల్ అయితే స్ప్రింకల్స్ ఇంకా ఐస్ క్రీమ్ కోన్ అనమాట తీసుకునింది రాడ్స్ నుంచి. సో ఈవినింగ్ అయితే దేవుడి దగ్గర ఇలా దీపం అయితే పెట్టుకున్నాను. ఐ హోప్ మీ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఇంకా నేను వడ చేద్దాము అని చెప్పి పప్పు అయితే సోక్ చేసి పెట్టున్నాను అనమాట. డిన్నర్ కోసం అని చెప్పి వేడివేడిగా వడలు ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేశాను.